వృషభ రాశి వారికి చతుర్గ్రహ కూటమి ఈ వారంలో అష్టమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాలన్నీ యోగిస్తూ ఉన్నా కూడా ఈ చిన్న గ్రహాలు రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చిన్న గ్రహాలు అంటే తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాలు అష్టమ స్థానంలో కేంద్రీకృతులు అవుతూ ఉండడం వల్ల ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నారు. ఇక్కడ అష్టమంలో శుక్రుడు కొంత యోగించేటువంటి గ్రహమే, ఆయనేమంత ఇబ్బంది పెట్టరు. కానీ రవి బుధ కుజులు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నారో వారు ప్రేరేపిస్తూ ఉంటారు ఎటువంటి వాటికి, క్షణిక ఆవేశానికి, క్షణికమైనటువంటి కోపానికి, లేదు ఈ క్షణంలో నువ్వు ఇది కొనాలి, ఈ క్షణంలో నువ్వు ఈ డెసిషన్ తీసుకోవాలి, ఈ క్షణంలో నువ్వు ఇలా మాట్లాడాలి, ఈ క్షణంలో ఇవాళ నువ్వు ఈ రిలేషన్షిప్ పాడు చేసేసుకోవాలి, లేదు తగువ పెట్టుకోవాలి అనేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తుంది. ఎప్పుడు అగ్రెసివ్నెస్ అనేటువంటిది పనికిరాదు. వృషభ రాశి వారు ఈ వారం మొత్తము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అగ్రెసివ్నెస్ అన్నది పనికిరాదు. అంటే ఏదైనా తీక్షణంగా, క్రూరంగా, వెంటనే చేసేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని మానుకోవడం ఉత్తమము. అప్పటికప్పుడు చేయవలసి వచ్చినవి ఇవి చేయకూడదు. ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి అంటే తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినటువంటివి కూడా నిర్ణయాలు తీసుకోకుండా వాటన్నిటిని కూడా వాయిదా వేసుకున్నటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడము. ప్రయాణాలు మన అనుకున్నటువంటి రూట్ వేరు, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అది మారిపోతూ ఉంటుంది. ఒక చోటకి వెళ్ళవలసి వచ్చింది, మళ్ళీ ఇంకో చోటకు కూడా వెళ్ళవలసి వస్తుంది. అంటే రకరకాలుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానిలో కొంత శారీరక శ్రమ, అలసట, ఖర్చు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే సఖ్యత లోపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్యలో. చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటారు, అయినా దీనికి మీరు ఎలా ఆలోచించడం ఎందుకు, ఇంత సింపుల్గా ఆలోచిస్తే సరిపోతుంది కదా, మీరు ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా మీరు కుటుంబ సభ్యులకి సలహాలు ఇవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కుటుంబ స్థానాన్ని చూస్తున్నాయి. అందువల్ల ఏమవుతుంది, మాట మీద, కుటుంబ విషయాల మీద, ధనము మీద, లేదా కుటుంబ పరిస్థితుల మీద, వాటికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాల మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడడం కన్నా మాట్లాడకుండా ఉండడమే ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన.